ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో, అసలు ఈ వీడియో ఎంత వర్కౌట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే స్విగ్గీ స్కామ్ చేస్తుంది. సో దగ్గర దగ్గర ఒక కోట్ల రూపాయల స్కామ్ కనిపిస్తూ ఉంది. స్కామ్ అంటే స్కామ్ కాదు. సో మనం ఏదైతే లాస్ట్ టైం మనం ఆడుకుంటా ఉన్నామో నందూస్ వరల్డ్, వాళ్ళంతా లీగల్గా చేస్తున్నారో కొంత, అలాగే వీళ్ళు కూడా లీగల్గానే చేస్తున్నారనమాట. వీళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉంటాయి. బట్ కొంతమంది రెస్టారెంట్ ఓనర్స్ బయటకు వచ్చి మాట్లాడలేదు. 1 or 2 మెంబర్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దాంట్లో ఒక రెస్టారెంట్ ఓనర్ చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. సో ఆయనతో మాట్లాడడం కూడా జరిగిందనమాట. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆయన కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకున్న డౌట్స్ అన్ని. ఆ వాయిస్ రికార్డు కూడా మీకు వినిపిస్తాను డౌన్ ద లైన్. అసలు ఈ స్కామ్ ఏంటి? ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్విగ్గీ వాళ్ళు రెస్టారెంట్స్ని స్కామ్ చేయట్లేదు. రెస్టారెంట్ ఓనర్లు చెప్తుంది ఏంటంటే వాళ్ళు కస్టమర్స్ని కూడా స్కామ్ చేస్తున్నారని చెప్పారు. సో కస్టమర్స్ని స్కామ్ చేయడం స్విగ్గీ వాళ్ళకి కానీ ఏం కొత్త కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచో స్కామ్ జరుగుతూ ఉంది. 120 రూపాయలు ఆఫ్ అంటారు. సో సరే 120 రూపాయలు ఆఫ్ వచ్చింది, 300 బిర్యానీ 170 రూపాయలకు 175 రూపాయలకు వచ్చిందని అనుకునేసరికి డెలివరీ ఛార్జెస్ అని, ఇంకొక ఛార్జెస్ అని రెయిన్ పడుతుంది బయట. సో రెయిన్ పడుతుంటే రెయిన్ జీఎస్టీ అని, హెవీ రెయిన్ జీఎస్టీ అని ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతున్నాయి. ఇలాంటివన్నీ యాడ్ చేసి మళ్ళీ సేమ్ అదే బిర్యానీ తీసుకొచ్చి 300కి అమ్ముతారు. 300కో 270కో అమ్ముతారు. సో ఇప్పుడు ఏంటి అక్కడ యాక్చువల్ బిర్యానీ రేట్ అంతా 300, దాంట్లో డిస్కౌంట్ పోతే 175 రూపాయలు. ఆ 175 రూపాయలు మాత్రమే పే అవుట్ వస్తుంది ఎవరికి? రెస్టారెంట్ ఓనర్కి. మిగిలిన ఈ 130 రూపాయలు ఇవైతే ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో డెలివరీ ఛార్జెస్ కానీ, ఈ హెవీ రెయిన్ ఛార్జెస్ కానీ, ఇంకొకటి కానీ ఇవన్నీ స్విగ్గీ వాళ్ళకి వెళ్తాయి. ఈ 170 రూపాయల్లో కూడా దాంట్లో మళ్ళీ ఒక 30% 40% వాళ్ళు పెట్టుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం స్విగ్గీ వాడు తీసుకుంటాడు. మిగిలిన డబ్బుల్లో ఎంతో కొంత మిగులుతాయి కదా. సో ఆ డబ్బుల్లో మళ్ళీ యాడ్ అయితే రన్ చేసినందుకు, అంటే వీళ్ళ హోటల్ పేరుని ప్రమోట్ చేసినందుకు కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ లేదా కొన్ని యూట్యూబ్ యాడ్స్లో కానీ సో వీళ్ళ హోటల్ నేమ్ ప్రమోట్ అవుతుంది అనమాట. సో దానికోసం కొంతని కట్ చేస్తారనమాట. ఇదంతా రెస్టారెంట్ ఓనర్స్ కన్సర్న్ లేకుండా కట్ అవుతుంది. ఫైనల్గా 299 రూపాయలు లేదా 300 రూపాయలు బిర్యానీ అమ్మితే వీళ్ళకి వచ్చే పే అవుట్ ఎంత అంటే అన్నీ కట్ అయిపోయి ఇంక్లూడింగ్ జీఎస్టీ మొత్తం అంతా పోతే వీళ్ళకి వచ్చేది 60 రూపాయలు 70 రూపాయలు వస్తుంది. 70 రూపాయలు వస్తుంది. సో ఇది రెస్టారెంట్ ఓనర్స్ స్కామ్ జరుగుతుందని చెప్తున్నారు. సో దీంట్లో స్కామ్ ఎక్కడ ఉంది అంటే ఈ యాడ్స్ అనేవి మాకు వద్దు బాబో అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ పర్సన్ ఒక్కడే కాదు. సో చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది రివ్యూస్ రాశారు, బ్లాగ్స్ రాశారు, స్విగ్గీకి అగెనిస్ట్గా కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కన్సెంట్ లేకుండా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా, మా అక్నాలెడ్జ్మెంట్ లేకుండా వీళ్ళు ఇట్లా యాడ్స్ రన్ చేస్తున్నారు, మా డబ్బులన్నీ తీసేసుకుంటున్నారు అని చెప్తున్నారు. నెలకి 1,00,000 రూపాయలు బిజినెస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 25,000 26,000 చేతికి వస్తుంది వీళ్ళకి పే అవుట్లో. కాబట్టి ఇది అసలు ఏంటి స్కామ్ ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందామని చెప్పి ఆయనతోటి కాల్ మాట్లాడడం జరిగింది. సో వీలైతే ఆ కాల్ కూడా వినండి, మీకు కొంచెం అర్థమవుతుంది ఈజీగా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓకే. 35% నుంచి మీకు కాదంటారు. పోలు ఇంకొక 5% ఎక్స్ట్రా పోయినా సరే లాంగ్ డిస్టెన్స్ అని చెప్పేసి రైన్ అని చెప్పి ఇటువంటిది ఏది కట్ అయినా సరే ఏమీ కాదు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఏదైనా ఆఫర్ రన్ చెయ్యాలి అంటే వీళ్ళు మన దగ్గరికి వచ్చి సార్ మీ రెస్టారెంట్ పైన మేము ఒక 30% 40% 50% డిస్కౌంట్ ఇవ్వాలనేసి అనుకుంటున్నామండి. ఈ విధంగా అయితే మీకు ఆర్డర్లు అనేది కూడా ఎక్కువ వస్తాయి, చేయమంటారా వద్దంటారా అని చెప్పి అడిగి పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే మనల్ని అడగకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆఫర్లు అనేది రన్ చేసేస్తున్నారు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి సిస్టమ్ లోని ఆ ఆర్డర్ ని మనం యాక్సెప్ట్ చేసేంత వరకు కూడా మనకి అమౌంట్ కస్టమర్ ఎంత పే చేశారు అనేది తెలియదు. ఓకే. అక్కడ ఏంటంటే సిస్టమ్ లోని ఐటమ్స్ కింద ఒక రింగ్ వచ్చి యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ చేయడానికి కూడా అవ్వదు అనమాట. స్విగ్గీ రిజెక్ట్ చేయాలి అంటే మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేసి రిజెక్ట్ చేయాలి. అది విత్ ఇన్ 5 minutes లోపల రిజెక్ట్ చేయాలి ఒకవేళ మన దగ్గర ఏదైనా ఐటమ్ లేకపోయినా సరే. ఓకే. అది ఇంకోటి ఏంటంటే మనకి ఐటమ్స్ ఎగ్జాంపుల్ ఒక 4 ఐటమ్స్ పెడితే ఆ 4 ఐటమ్స్ మాత్రమే కనిపిస్తుంది, కానీ అమౌంట్ అనేది మన కంటికి కనిపించదు. ఓకే. ఆ అమౌంట్ కనిపించాలి అంటే మనం ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు బిల్ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఫర్ ప్రింట్ ఎగ్జాంపుల్ అయినప్పుడు మాత్రమే కనిపిస్తుంది మనకి అమౌంట్ ఎంత పేడ్ అయ్యింది అని చెప్పేసి. ఓకే. అది స్విగ్గీలో. జొమాటోలో అలా కాదండి, మనకి ఆర్డర్లో నుంచి అమౌంట్ కూడా షో అవుతుంది, దాంతో పాటు మనము ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఆప్షన్ కూడా అక్కడ పక్కన ఇచ్చేస్తాడు. ఆ యాక్సెప్ట్ బటన్ ఎలాగైతే ఉందో అలాగే రిజెక్ట్ బటన్ కూడా ఇచ్చేస్తాడు పక్కనే. ఓకే. మీకు మంత్లీ పే అవుట్స్ లో మీకు డిస్కౌంట్స్ కి సెపరేట్ అమౌంట్ ఉంటుంది, సపరేట్ గా అమౌంట్ కట్ చేస్తారన్నమాట వాళ్ళు. ఏ విధంగా అంటే నా ఐటమ్ వస్తుంది రెస్టారెంట్ లోని మాకు 35 to 40% కట్ అవుతుందని చెప్పేసి మా రెస్టారెంట్ లోని 280 రూపాయలు బిర్యానీ ఉంటే మేము 210 రూపాయలకి 280 రూపాయలు బిర్యానీ ఉంటే 310 రూపాయలకి మేము బిర్యానీ ఆన్లైన్ లో పెట్టాము. అంటే 30 రూపాయలు ఎక్స్ట్రా. ఓకే. ఈ 30 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు పెట్టాము అంటే
సార్ అయితే మాకు ఎలాగా 35 to 40% కట్ వస్తుంది కదా అంటే, మాకు మేము ఆఫ్లైన్ లో అమ్ముకుంటే మాకు వచ్చి బిర్యానీకి 280 రూపీస్. అంటే మాకు ఈ ఆఫ్ తర్వాత స్విగ్గీ జొమాటోలోని కానీ ఏదైనా సరే వాళ్ళు డిటెక్షన్ కట్ అయిపోతే మాకు వచ్చేది 260, 270 అనమాట. ఓకే. ఇంకా 15 రూపాయలు తక్కువగానే వస్తుంది. ఆ ఉద్దేశం కొలది ఆఫ్లైన్ కంటే కూడా ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రా పెంచి మేము రేట్లు అనేది దాంట్లో పెడతాము అన్నమాట. మేము రెస్టారెంట్ దాంట్లో అదే స్విగ్గీ జొమాటోలో పెడతాము. కానీ వీళ్ళేం చేస్తారంటే 310 రూపాయలు ఉండే బిర్యానీకి వీళ్ళు 125 రూపీస్ ఆఫ్, 150 రూపీస్ ఆఫ్ అని చెప్పేసి డైరెక్ట్ గా డిస్కౌంట్స్ ఇచ్చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఓకే. అప్పుడు ఒక కస్టమర్ దగ్గర నుంచి వాళ్ళకి నేను కూడా ఆర్డర్, నా రెస్టారెంట్ నేనే ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు 125 రూపీస్ కూపన్ అనేది వాళ్ళంతా వాళ్ళే అప్లై చేసుకుంటున్నారు. అంటే అంచనాగా 250 రూపాయలు ఉండే బిర్యానీ 250 రూపాయలు అంటే 125 రూపీస్ ఆఫ్ అంటున్నారు. 120 ఇప్పుడు నా బిర్యానీ ఆన్లైన్ లో అనుకోండి 300 ఉందండి, 300 రూపాయలకి 125 రూపీస్ ఆఫ్ అన్నారు. అంటే ఎంత పడుతుంది? 175 రూపీస్ పడుతుంది కస్టమర్ కి. 175 రూపీస్ కస్టమర్ కాకుండా హ్యాండ్లింగ్ ఛార్జెస్, పక్కన జిఎస్టీ, తర్వాత ఏమో డెలివరీ ఛార్జెస్ అని చెప్పేసి మళ్ళీ అవి ఒక 30-40 రూపాయలు ఎక్స్ట్రా వేసి కస్టమర్ దగ్గర నుంచి దగ్గర 220-230 రూపాయలు వసూలు చేస్తుంటారు ఓకే. బట్ కస్టమర్ దగ్గర నుంచి. కానీ నాకు మాత్రం అక్కడ పడేది 175 రూపీస్ పడుతుంది నాకు. ఓకే. నాకు వచ్చేది ఈ 175 రూపీస్ లోంచి వీళ్ళు పర్సెంటేజ్ లాంగ్ డిస్టెన్స్ వెళ్తుండ్రో లేదో మనకు తెలియదు ఆ టయానికి. కానీ వీళ్ళు ఏంటంటే 35 to 40% కట్ చేస్తున్నారు. ఓకే, అగ్రిమెంట్ ప్రకారంగా మనకి 35 to 40% అంటే ఈ 175 రూపీస్ లోంచి మళ్ళీ వీళ్ళు ఒక 35 to 40% కట్ చేసుకుంటారు. ఇది ఓకే, ఎక్కడ వరకు బాగానే ఉంది. ఇది ఆఫర్ రన్ చేయడం వల్ల ఇంత తక్కువ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ 30 to 40% కాకుండా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాడ్స్ అనేది రన్ చేస్తున్నారు అన్నమాట. యాడ్స్ ను, క్యాంపెయిన్స్ ను ప్రమోటింగ్ అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు మనకి యూట్యూబ్ లో కానీ చూసుకుంటే మీరు ఏదైనా వీడియో చూసుకున్నప్పుడు ఒక యాడ్ రన్ అవుతుంది కదండి. ఓకే. యాడ్ రన్ అయినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ కి మనం అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మన రెస్టారెంట్ పైన సొంతంగా బ్యానర్స్ లాంటివి రెస్టారెంట్ పైన కనిపించడం కోసం అని చెప్పేసి, లేదంటే ఇది ఆఫర్ కోసం 900 రూపీస్ స్టోర్స్ అని చెప్పేసి దాంట్లోనే యాడ్స్ ఉంటాయి కదండి. స్విగ్గీ యాప్ లో యాడ్స్ వస్తాయి కదా. ఓకే. వాళ్ళు ఆ యాడ్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఎవరికైతే సేల్ ఎక్కువగా జరుగుతుందో మన దాంట్లోంచి మళ్ళీ కొంత అమౌంట్ ని మళ్ళీ వాళ్ళు మంత్లీ దాంట్లోంచి ఒక 25 to 30% మళ్ళీ యాడ్స్ అని చెప్పి కట్ చేసేసుకుంటారు అమౌంట్. కానీ యాడ్స్ రన్ చేస్తుండ్రో తెలదు, రన్ చేయట్లేదో తెలదు. కాస్ట్ పర్ క్లిక్ కి 12 రూపాయలు అని చెప్పేసి పెడతారు. ఎవరైనా ఆ యాడ్ చూసి దాన్ని క్లిక్ చేస్తే 12 రూపాయలు కట్ అయిపోద్ది అనమాట. అది ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది మీకు చెప్తారు. ఎంతమందికి రీచ్ అవుతుంది ఏదో వాళ్ళు ఏదో మెన్షన్ చేస్తారు. కానీ అది రీచ్ అయ్యిందా లేదా అంతా వాళ్ళ చేతిలో పనే కదండి అది. అది ఎంతమందికి రీచ్ అయింది, దాని నుంచి అన్ని ఆర్డర్స్ వచ్చాయి అనేది ఎగ్జాక్ట్ లేదు. అదంతా మనకు తెలియదు అసలు. వాళ్ళు ఏదో పెట్టుకుంటారు, వాళ్ళు ఏదో చేసి. ఇంకోటి ఏంటంటే ఆ యాడ్స్ అనేది కూడా వాళ్ళకి పర్మిషన్ లేదు. ఓకే, మీ కన్సర్న్ లేకుండా రన్ చేయకూడదు. మనం చేయకూడదు. వాళ్ళ యాడ్స్ కూడా రన్ చేసిన తర్వాత నాకు ఆ బిర్యానీ కాస్ట్ నుంచి ఇప్పుడు 175 రూపీస్ కదండి. 175 రూపీస్ లో నుంచి వీళ్ళకి కమిషన్ 40%. నాకు వచ్చి 175 రూపీస్ ఆఫర్ తీసిగానా దాంట్లోంచి ఒక 40% వెళ్ళిపోద్దండి. 40% అంటే దగ్గర దగ్గర ఇది ఒక 75 రూపీస్ నుంచి ఇది ఒక 25 రూపీస్, అదొక 40 రూపీస్ అంటే దగ్గర దగ్గర 7 రూపీస్ కట్ అయిపోతుంది. ఈ 7 రూపీస్ కట్ అయిపోయి నాకు వచ్చి 100 రూపాయలు అండి బిర్యానీకి. ఈ 100 రూపాయల బిర్యానీలో నుంచి మళ్ళీ యాడ్స్ అని చెప్పేసి ఇంకో 40% కట్ అయిపోతుంది. అప్పుడు 100లోంచి మళ్ళీ 60 రూపాయలు కట్ అయిపోతుంది. లాస్ట్ కి నా చేతికి వచ్చేది 50 నుంచి 60 రూపాయలు వస్తుంది అన్నమాట. నా చేతికి వచ్చే అమౌంట్ 280 రూపీస్ బిర్యానీ 60 రూపీస్ వస్తుంది మీకు. 300 రూపాయలు బిర్యానీ అండి. 300 రూపాయలు 300 రూపాయలు నేను ఆన్లైన్ లో బిర్యానీ పెడితే నా చేతికి వచ్చేది 60 రూపాయలు అన్నమాట. అంటే వీళ్ళు యాడ్స్ ద్వారా 30% కట్ అయిపోతుందండి. యాడ్స్ కాదు, సారీ, ఆఫర్స్ అని చెప్పేసి దాంట్లో ఒక 30% ఇలా కట్ అయిపోతుంది. యాడ్స్ అని చెప్పేసుకొని దానికి 20% కట్ అయిపోతుంది. తర్వాత ఏమో వీళ్ళు యాడ్స్ కోసం 20% ఇలా కట్ అయిపోతుంది. దీని తర్వాత వీళ్ళు కమిషన్ ఛార్జెస్, ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని చెప్పేసి ఉంటాయి కదా, దానికి ఒక 35% ఇలా కట్ అయిపోతుంది. అంటే నా చేతికి వచ్చి మా అయితే ఒక 20% అండి. మీకు ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే యాడ్స్ రన్ చేయొద్దు అని చెప్పి చాలా మంది రెస్టారెంట్, చిన్న చిన్న రెస్టారెంట్లకి వాటికి కానీ వేరే హోటల్ కానీ యాడ్స్ కానీ ఆఫర్స్ కానీ వీళ్ళు రన్ చేయకూడదు అనమాట అసలు. ఓకే. వీళ్ళు ఏం చెప్తుండ్రు అంటే, సార్ అది ఆటోమేటిక్ అప్లై అయిపోతుందని మాకు కూడా తెలియదు సార్, మీరు ఆపేసుకొచ్చింది సార్, మీకు ఆప్షన్ ఉంటుందని చెప్పి వచ్చి చూపిస్తారు. మేము ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు కొన్ని యాడ్స్, ఇప్పుడు 10 రకాల యాడ్స్, ఇప్పుడు మన దానిపైన యాడ్స్ కాదు, సారీ, ఆఫర్స్ అనేది ఒక 10 రకాల ఆఫర్స్ అనేది మన దాంట్లో అప్లై అయిపోతాయి ఆటోమేటిక్ గా ఎవ్రీ సండే కానీ ఇది కానీ. ఈ అప్లై అయిపోయినప్పుడు వీటిని మనం ప్రతి రోజు చెక్ చేసుకుంటూ ఆపుకోవాలి. ఒకటి ఇందులోంచి 3-4 ఆఫర్లు మాత్రం మన చేతిలో ఉండదు. అక్కడ ఏమొస్తుంది, ప్లీజ్ కాంటాక్ట్ పడతా కస్టమర్ కేర్, లేదంటే ప్లీజ్ కాంటాక్ట్ పడతా పిఓసి అని చెప్పేసి వస్తుంది అన్నమాట. పిఓసి అంటే
మనకి పాయింట్ ఆఫ్ సేల్ మేనేజర్ ఉంటారు కదండి ఇక్కడ. ఓకే ఓకే. మేనేజర్ అయినా సరే కాంటాక్ట్ అవ్వాలి, లేదంటే కస్టమర్ కేర్ అయినా సరే కాంటాక్ట్ అవ్వాలి. కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఎప్పుడో కనుక ఉంటుంది, ఓకే సార్ నేను చూసుకుంటాను, మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి రిక్వెస్ట్ అంటే తీసుకోరు వాళ్ళు. వాళ్ళతో ఫోన్ లో ఎప్పుడో 5 నిమిషాలు 10 నిమిషాలు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళతో ఫోన్ లో మాట్లాడితే వాళ్ళంటారు మీకు ఒక మెయిల్ ఐడి చెప్తే నోట్ చేసుకోండి సార్, మీ రెస్టారెంట్ ఐడి, మీకు ఏ ఆఫర్ పెట్టారు, ఏం చేశారు అనేది మాకు మెయిల్ పెట్టండి సార్ అంటారు. నేను అలాగే ఒకసారి మెయిల్ కూడా పెడతా, అది మనకి ఎప్పటికో 24 అవర్స్ మెయిల్ వచ్చి ఓకే సార్ నేను ఇది పైకి పంపిస్తాను, వీలైనంత తొందరగా మీ యాడ్స్ ని మీ ఆఫర్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాం అన్నట్టు మళ్ళీ ఒక రిప్లై మెయిల్ వస్తుంది 24 అవర్స్ తర్వాత. కానీ జరగవలసిన అర్థం అంతే 24 అవర్స్ లో జరిగిపోతుంది. ఒకటి. రెండోది ఏంటంటే అలాగని చెప్పేసి మనకి నవీన్ ఇక్కడ లోకల్ అంటే ప్రతి రెస్టారెంట్ కి ఏరియా మేనేజర్ ఉంటారు అన్నమాట. ఆ ఏరియా మేనేజర్ కి ఫోన్ చేస్తే అవును ఇలాగ అయ్యిందా, ఓకే సార్ నేను మెయిల్ పెడతాను సార్, నేను రూమ్ చేపిస్తాను అంటాడు. అని చెప్పితే ఇది మళ్ళీ రిన్యూ అవడానికి ఒక 1 రోజు టైం పడుతుంది. అలాగే చెప్పేసి మనం రెస్టారెంట్స్ ని ఆపేస్తే మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు మనకి ఫోన్లు చేసి సార్ మీకు ఏ ఇబ్బంది లేదు సార్, మీకు ఏదైతే అమౌంట్ ఎట్ట అవుతుందో ఆ అమౌంట్ ఇప్పించి బాధ్యత నాది, మీరు ఆన్ చేయండి సార్, మంచి బిజినెస్ టైంలో మీరు ఆపేసుకుంటే ఎట్లాగా, మీరు ఆన్ చేయండి సార్, అమౌంట్ ఇప్పించి బాధ్యత నాది సార్ అని చెప్పి బలవంతాన్ని, ఇంకా బలవంతం అంటే అదే ఇంకా అలా చెప్పాలి. వాళ్ళు అలా అనేసరికి ఏదో కొంచెం నమ్మకుంటారు కదా, ఓకే అయితే ఈ పేఅవుట్ లోంచి మనకి మొత్తం ఎంత అయితే మైనస్ అయిందో ఆ అమౌంట్ మనకి ఇప్పిస్తాను అంటారు కదా, సరే అయితే ఆన్ చేద్దామని చెప్పేసి ఆన్ చేస్తాను అన్నమాట. ఈ 2 months నుంచి ఇలాగే జరుగుతాం. ఇంకా లాస్ట్ ఇంకా నేను రెచ్చిపోయి మన ఓడికి ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ చేసి తిట్టి, మీరు మారరు, ఇంకా మీకు బుద్ధులు కూడా రావు, మీకు మీరు వస్తుంది మీ అమౌంట్ మీకు ఇప్పిస్తానంటారు కానీ మీరు ఇప్పించరు అని చెప్పి ఇంకా టోటల్ గా వాళ్ళు ఎంతసేపు పెట్టినా ఇంకా టోటల్ గా బంద్ చేస్తారు అన్నమాట. అంటే ₹1 కూడా మీకు అమౌంట్ రిఫండ్ రాలేదండి? రిఫండ్ రాలేదండి ఇప్పటికి కూడా ₹1 కూడా రాలేదు. ఓవరాల్ గా ఎంత నష్టపోతారండి ఇలాగా యాడ్స్ వల్ల? ఓన్లీ యాడ్స్ వల్ల యాడ్స్ ఆఫర్స్ నేనైతే మొత్తము ఈ 1.5 year నుంచి అయితే కాల్కులేట్ అయితే నేను చేయలేదండి. కానీ 1.5 year నుంచి కూడా ప్రతి పేఅవుట్ కూడా చెక్ చేశాను. ప్రతి పేఅవుట్ లో కూడా నాకు వారానికి 20,000 30,000 20,000 30,000 ఎక్స్ట్రా అమౌంట్ కట్ అయిపోతున్నాను ప్రతి వారమును. ఏది హోటల్ ఓపెనింగ్ అప్పటి నుంచి. కానీ అంతా నేను కాల్కులేట్ చేయలేదు. నేను కరెక్ట్ గా కాల్కులేట్ చేసింది ఎంత అంటే ఈ జనవరి నుంచి అంటే 2.5 నెలలు మహా 3 నెలలు అండి. ఈ 3 నెలల్లోని 8,75,000 తెలియదండి విత్ GST తోని. అంటే ఇప్పుడు యాక్చువల్ ఒక 6 lakhs అయితే పర్ మంత్ మీకు వచ్చేది 2.5 lakh అలా వస్తుంది ఎవ్రీ మంత్. రైట్ అండి, అంతే అండి. అది దగ్గర 60% లాస్ ఉంటుంది కదా ఎవ్రీ మంత్. దగ్గర చాలా లాస్ అండి అది. మీరు దీని మీద కంప్లైంట్ చేశారా ఎవరికైనా? అంటే లైక్ కంప్లైంట్ ఇంకా చేయలేదు కన్స్యూమర్ కోర్ట్ లో గానీ ఇట్లాగా? లేదు కంప్లైంట్ ఇంకా కోర్ట్ చేయలేదు. నేను ఇవన్నీ ఫైల్స్ అన్ని తీసుకొని ఇక్కడ మనకి లోకల్లో ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వెళ్ళి ఒకసారి కలిద్దామని చెప్పేసి ఆగానమాట. ఇంత చేసిన మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదా మీకు ఆ ఏరియా మేనేజర్ ఎవరు? మళ్ళీ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదండి, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అసలు వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ పెట్టిన మెసేజ్ కి రిప్లై లేదు. వాళ్ళు ఇండైరెక్ట్ కూడా ఏం చెప్తారండి, ఇదంతా కంపెనీదండి, మీరు ఎన్ని చేసుకున్నా ఈ అమౌంట్ వచ్చి లేదు, మేము ఏదో ట్రై చేస్తున్నాం ఆగండి, ఎంతో కొంత వస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నమాట. మరి మీ రెస్టారెంట్ కి యూనియన్స్ ఉంటాయి కదండి? రెస్టారెంట్ కి యూనియన్ ఉందండి, యూనియన్ ఉంది. 22 రెస్టారెంట్లు ఉన్నాయి ఇక్కడ. 22 రెస్టారెంట్ వాళ్ళకి కూడా ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో కూడా నేను మెసేజ్ పెట్టాను. నేను మెసేజ్ పెట్టేసి ఏమండి ఈ రోజు నాకు జరిగింది రేపు మీకు జరగవచ్చుము, నేనేమో మిమ్మల్ని కంప్లీట్ గా లాస్ ఇవ్వమని చెప్పట్లేదు, మనకి లోకల్ యాప్స్ ఉన్నాయి, లోకల్ యాప్ ని కూడా వాడుకోవచ్చుము, నేను ఇదిగోండి ఈ విధంగా వీడియోలు కూడా తీసి పెట్టాను, ఆ వీడియోస్ కూడా మంచి రీచ్ వస్తుంది, చాలా మంది సపోర్ట్ కూడా చేస్తున్నారు, ఇదిగోండి వీడియో కూడా చూడండి కావాలంటే అని చెప్పి వీడియో కూడా పోస్ట్ చేశాను. తర్వాత మీ అందరి సపోర్ట్ కూడా నేను కోరుకుంటుంది ఏంటంటే మీ అందరూ కూడా స్విగ్గీ జొమాటోలో ఎక్కువగా నష్టం లేదు కనుక స్విగ్గీలో ఏదైతే నష్టం ఉందో దాన్ని మీరు ఒక వారం రోజులు నాకు సపోర్ట్ గా ఆపండి. వారం రోజులు సపోర్ట్ గా ఆపితే ఈ ఏరియా మొత్తం అసలు ఎందుకు ఆగింది ఏంటి అని చెప్పేసుకొని పైనుండి మేనేజర్కి ఇంకా వీళ్ళ పైన ఇంకా ఎవరైతే ఉన్నారో స్విగ్గీ సంబంధించి మెయిన్ వర్కర్స్ కొంచెం చేరుతుంది, ఫలానా పిన్ కోడ్ నంబర్ లోని మీకు బిజినెస్ అనేది ఒకటేసారి ఎందుకు సెట్ డౌన్ అయ్యింది అని చెప్పేసుకొని అప్పుడు వాళ్ళు ఏదో అడగడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మన సమస్య అనేది వాళ్ళ వరకు వెళ్తుంది, రీచ్ అవుతుంది, కాబట్టి ఇలాగ ఆపండి అని చెప్పేసి నేను మెసేజ్లు పెట్టాను, వాయిస్ మెసేజ్లు పెట్టాను. కానీ కనీసం ఒక్కళ్ళు కూడా ఓకే అనేసి కానీ రిప్లై కానీ తిరిగి కాల్ చేయడం కానీ ఏం చేద్దాం అనడం కానీ ఎవ్వరూ రెస్పాన్స్ కూడా లేదండి అసలు. అంటే అప్పుడు మీకు ఒక్కరికే నష్టం అంటే వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది? వాళ్ళకి కూడా జరిగిందండి, వాళ్ళకి కూడా జరిగింది. కానీ ఇక్కడ జనాల మైండ్ సెట్ ఏంటంటే అండి అనకాపల్లి వరకు నేను అనకూడదు కానీ ఇంకా అందరినీ కించపరిచినట్టు ఉంటారు నేను అంటే అన్నమాట. ఎలాగంటే ఒకళ్ళు తొక్కుదాం అనే ఉద్దేశంతో ఉంటారు అన్నమాట. అది ఆడికి కదా సమస్య, వాడే చూసుకుంటారు, మనకెందుకు, మన వరకు మనం చూసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్నారన్నమాట.
అంటే వాళ్ళు కూడా లాంగ్ రన్ నుంచి చేస్తుంటారు కదా, మీకు 60 lakhs అన్న మీకు దగ్గర దగ్గర ఒక 30 lakhs అన్నా మీకు పోయి ఉండొచ్చు లాస్ అయినప్పుడు, వాళ్ళకు కూడా సేమ్ దగ్గర దగ్గర అంతే అయి ఉండొచ్చు కదా, మేబీ అటు ఇటు ఉండొచ్చు. మరి వాళ్ళు అసలు మీరు అటు ఇటు ఫోన్ కనీసం 1,00,000 పోయినా పోయినట్టుకే కదండి. పోయినట్టే కదండి, అసలు మరి అంత రెస్పాండ్ అవ్వకుండా ఎలా ఉంటారు? ఉండాలి అసలు ఒక్కరు కూడా కనీసం ఒక్కరు 22 రెస్టారెంట్ వాళ్ళు కూడా మెసేజ్ పెట్టాను, దాంట్లోంచి 18 మంది రెస్టారెంట్ వాళ్ళు కూడా ఓనర్స్ చూశారు. మళ్ళీ మేనేజర్ వాళ్ళు కదా, డైరెక్ట్ గా ఓనర్ నంబర్లకే ఓకే 18 మంది చూశారు, నా వాయిస్ మెసేజ్ విన్నారు, వీడియో ఓపెన్ చేసి చూశారు. కానీ ఒక్కరి తరఫు నుంచి కూడా రిప్లై లేదు. ఆ రిప్లై లేని తర్వాతనే మళ్ళీ సెకండ్ వీడియో అనేది రిలీజ్ చేసి పెట్టాను అనమాట. ఇలాగ నాకైతే ఎవరు సపోర్ట్ లేదండి ఇక్కడ లోకల్ దగ్గరనా అని చెప్పేసి. పేఅవుట్స్ చూసాను. ఇది కూడా నాకు ఏంటంటే, నాకు ఏదో అమౌంట్ వచ్చేస్తుంది మళ్ళీ నాకు ఏదో అవుతుంది అని చెప్పేసి పోరాడట్లేదు. నేను ఏంటంటే నాకు జరిగింది ఇలా జరిగింది. ఇది ఒకవేళ నా వీడియో ఏదైనా సరే రీచ్ అయ్యి నాకు ఏదైనా అదృష్టం బాగుంటే పోనీ దాంట్లో సగమో లేదా ఒక 20% అయినా సరే అమౌంట్ నాకు వస్తే వచ్చింది, లేదంటే లేదు. ఇంక ఏదో మనకి ఏదో చేతిలో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి కదా, వదిలికుంటాం అనే ఉద్దేశంతో నేను నా ప్రయత్నం వరకు నేను చేశాను. అది మీకు కస్టమర్స్ నుంచి ఎలా సపోర్ట్ ఉంటుందండి ఇప్పుడు ఈ విషయంలో? మీకు సపోర్ట్ ఉన్నారు? సూపర్ అండి. నాకు ఓన్లీ ఆన్లైన్ బిజినెస్ పర్ డేకి వచ్చేసరికి 30,000 35,000 చేసేటోండి ఓకే నేను ఆన్లైన్ బిజినెస్. ఇప్పుడు నేను అదే స్టార్టింగ్ లో స్విగ్గీ జొమాటో ఆఫర్స్ అనేది అన్నాను. ఇప్పుడు ఎవరికైతే నా దగ్గర ఫుడ్ నచ్చిందో వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి తీసుకుంటున్నారు ఇక్కడికి. అంటే కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా, మీరు ఏదో కావాలని చేసి మీ హోటల్ ని హైప్ చేయడం కోసం ఇలా చేస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలా ఏమీ లేదండి. కస్టమర్లు కూడా చాలా మంది రోజుకి 2-3 అడుగుతూ ఉంటారు, అయ్యో సార్ ఇలాగ అయ్యింది కదా ఓకే అండి, మీరు ముందుగానే చూసుకోవాల్సింది కదా అన్నట్టుగా అంటారు తప్పితే ఇంకేమీ లేదండి. నేను నార్త్ సైడ్ కూడా చూసాను, కొంతమంది రెస్టారెంట్ వారు బ్లాగ్స్ రాస్తున్నారు సేమ్ మీలాంటి ఇష్యూసే వాళ్ళ కన్సర్న్ లేకుండా అలా యాడ్స్ రన్ చేయడం వల్ల చాలా మంది నష్టపోయారు. అందరు స్విగ్గీ గురించే మాట్లాడుతున్నారు, జొమాటో గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు. తక్కువ అండి, ఎందుకంటే జొమాటో ఇదే సిచ్యువేషన్ చూడండి నేను చెప్తాను. జొమాటో వాళ్ళు కూడా జొమాటో మేనేజర్ కూడా నా దగ్గరకు వచ్చారండి. ఓకే నా దగ్గరకు వచ్చి సార్ దానిపైన ఆఫర్లు రన్ చేద్దామండి చిన్నగా ఒక 20% కానీ 10% కానీ లేదంటే 60 రూపీస్ డిస్కౌంట్ అని చెప్పి ఫర్ ఆర్డర్కి 60 రూపీస్ అని చెప్పి లేదా 70 రూపీస్ అని చెప్పేసి ఆఫర్లు పెడదాం సార్ అనేసి అన్నారు. నాకు ఎటువంటి ఆఫర్లు అవసరం లేదండి, నా దగ్గర ఫుడ్ బాగుందంటే వాళ్ళు కొనుక్కుంటారు, లేదంటే డైరెక్ట్ గా ఇంకొక 20 రూపాయలు 30 రూపాయలు తగ్గాలంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి తీసుకుంటారండి. నాకైతే ఎటువంటి ఆఫర్లు రన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు బిజినెస్ అవునా పర్లేదు అవ్వకపోయినా పర్లేదండి, కానీ ఏమీ రన్ చేయదు, నాకు ఉన్న కాడికి నాకు చాలు అన్నట్టు చెప్పాను వాళ్ళతో. ఓకే వాళ్ళు ఎటువంటి ఆఫర్ కూడా రన్ చేయలేదు. వాళ్ళు ఏదైనా పెట్టుకుంటే వాళ్ళు ఏదో ఓన్ గా పెట్టుకుంటారు అంతే, వాళ్ళు అది మనకు సంబంధం లేకుండా. ఓకే స్విగ్గీకి జొమాటోకి కంపారిజన్ ఏంటంటే, జొమాటో వాళ్ళు మీకు అది ఆన్లైన్ బిల్ వచ్చినప్పుడు మీకు పేఅవుట్ అప్పుడే చూపించేస్తారు, ఇంత అమౌంట్ మీకు వచ్చుద్ది అని పర్ బిల్. అదే అంతే, జొమాటో చూపించట్లేదు కాబట్టి మీకు తెలియదు, యాక్సెప్ట్ చేస్తే తప్ప కనిపిస్తుందండి. ఓకే యాక్సెప్ట్ చేయకముందు కనిపిస్తే మీరు డిక్లైన్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది, తక్కువ ఉంది కాబట్టి. కనిపిస్తే మధ్య మధ్యలో చెక్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ లో నాకు ఈ ప్రాబ్లం లేదు. స్టార్టింగ్ లో 2-3 నెలలు నేను మామూలుగా కంపేర్ చేసుకునేటోని చూసుకునేటోని అంతా జరిగింది. స్టార్టింగ్ లో ప్రతిదీ కూడా నాకు ప్రింట్అవుట్ వచ్చేది. ప్రింట్అవుట్ వచ్చిన తర్వాత నాకు ఇటువంటి ప్రాబ్లం అనేది లేదు. నేనేం చేశానంటే క్యాష్ మాట ఒక మనిషి ఉన్న తర్వాత ఆ బిల్స్ ఒక రోజుకి నాకు ఒక దొంతులకు అయిపోయాయి అన్నమాట బిల్స్. ప్రింట్అవుట్ తీసి స్విగ్గీది జొమాటోది పొడుగ్గా వస్తాయి అన్నమాట బిల్స్. అవి దొంతులకు దాని వరకు కంపల్సరీ 2 రోజులు అనేది వేస్ట్ అయిపోయింది. నేను అప్పటి నుంచి ఏం చేశానంటే ఈ బిల్ కింద మార్చేసాను. అది ఓకే ఈ బిల్ కింద మార్చేసాను, ఎందుకంటే వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళు కట్ చేసుకుంటారు. ఓకే ఇంకా నుంచి కట్ చేయరు కదా, పేఅవుట్ లో ఏది ఈ దేనికి ఎంత కట్ చేసుకుంటారు ఏంటి రాసి ఉంటుంది కదా అనేసి ఇంకా అదే అలా కంటిన్యూ అయిపోయింది అన్నమాట. తర్వాత మధ్యలో చూసుకుంటే ఇలాగే ప్రాబ్లమ్స్ అన్ని బయటపడ్డాయి. ఎవ్రీ మంత్ మీకు సెటిల్ అయ్యే అమౌంట్ మీరు చెక్ చేసుకున్నప్పుడు అది వేరియేషన్ వస్తుంది కాబట్టి మీరు మొత్తం చెక్ చేసుకున్నారు. ఎలాగంటే ఈ వారం నాకు ఫుల్ గా బిజినెస్ చేసి గిలకెచ్చుకాల కూడా వేసుకొని రోజు 30,000 35,000 రూపాయలు ఆన్లైన్ బిజినెస్ జరుగుతూ ఉంటే నేను చూసి పేఅవుట్లు చెక్ చేసుకుంటే 20,000 25,000 వచ్చింది. ఇదేంటి బిజినెస్ చూస్తేనేమో 1,70,000 1,80,000 రూపాయలు బిజినెస్ చేస్తేనేమో నా చేతికి 25,000 30,000 రావడం ఏంటని చెప్పేసుకొని అప్పటి నుంచి వచ్చిన ప్రతి ఆర్డర్కి బిల్స్ తీయడం మొదలు పెట్టాను. అప్పుడు ఆ బిల్స్ లోనే బయటపడ్డ ఆఫర్లో, ఈ బిల్స్ బయటపడ్డ తర్వాత ఆఫర్లో ఈ బిల్స్ పెట్టి మళ్ళీ చెక్ చేసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది. ఇదేంటి ఇంకా ఎందుకు తక్కువ పడుతుందని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన పేఅవుట్లోంచి మొత్తం ఒక పూట అంతా దానికోసమే కేటాయించి ఒక పూట అంతా కూడా నేను యూట్యూబ్ లో వీడియోలు చూసుకుంటే పేఅవుట్లు ఎలా చెక్ చేయాలి, దేనికి కట్ అవుతుంది, దేనికి ఎంత కట్ అవుతుంది, ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ అవి కూడా చూసుకొని అప్పుడు నా పేఅవుట్లు నేను చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అన్నమాట. నా పేఅవుట్లు నేను చెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే అప్పుడు నాకు నెలకి 65,000 70,000 రూపాయలు ఓన్లీ క్యాంపియన్స్ యాడ్స్ కోసం కట్ అయిపోతుంది. డిస్కౌంట్లకేమో 2 లక్షల పైన కట్ అయిపోతుంది. ఇదంతా ఎక్స్ట్రా అమౌంట్ అన్నమాట, వాళ్ళ పర్సెంటేజ్ కాకుండా.
ఓకే. ఓకే. వీటిలో నుంచి లెస్ చేసి మిగిలిన నెట్‌లో నుంచి మళ్ళీ వాళ్ళు పర్సెంటేజ్ తీసుకొని మీకు అమౌంట్ ఇస్తారు. నెట్ అమౌంట్ ఇస్తారు. కాదండి. ఇప్పుడు నెట్ అమౌంట్ ఏంటంటే మనం టోటల్ సేల్ 10 లక్షలు చేసామనుకోండి. ఓకే. 10 లక్షల్లోంచి వాళ్ళు 40% వాళ్ళ కమిషన్ బేసిక్ కట్ అయిపోయింది అనుకోండి. అంచనాగా లాంగ్ డిస్టెన్స్ వాటిని. అంటే ఇంకెంత మిగిలిందండి? 6 లక్షలు మిగిలింది. హ్మ్. 40% కట్ అయిపోతే 60% మిగిలిందండి. ఇంకా 6 లక్షలు మిగిలింది. ఈ 6 లక్షల రూపాయల నుంచి మళ్ళీ ఇంకొక 30% డిస్కౌంట్ కోసం కట్ చేసేస్తున్నారు. ఆహా! అంటే ఓకే. అక్కడ ఒక 2 లక్షలు కట్ అయిపోతుంది. హ్మ్. మళ్ళీ దీని తర్వాత ఇంకొక 20% ఏమో యాడ్స్ కోసం కట్ అయిపోతుంది. అక్కడ 1 లక్ష కట్ అయిపోతుంది. ఓకే. అప్పుడు లాస్ట్ చేతికి వచ్చేది 10 లక్షల రూపాయలు బిజినెస్ చేస్తే నాకు వచ్చి చేతికి 2 లక్షల రూపాయలు వస్తుంది అన్నమాట చేతికి. ఓకే. మీకు 2 లాక్స్ వస్తుంది. మీ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకున్నందుకు వాళ్ళకి 4 లాక్స్ వస్తుంది. మీరు చెప్పిన లెక్క ప్రకారం. ఓహ్! ఓకే. ఆ టైప్ అండి. మీరు వేరే రెస్టారెంట్ ఓనర్స్ అంటే లైక్ మీ అనకాపల్లి కాకుండా వేరే వాళ్ళతో ఆఫ్‌లైన్‌లో మాట్లాడారంటే ఇలాగ జరుగుతుంది మీకు జరిగిందని అడిగారా ఎప్పుడైనా? చేశారండి. నేను వీడియోస్ పెట్టక ముందు తిరిగి నాకే దగ్గర దగ్గర 4, 5 రెస్టారెంట్లు కూడా ఫోన్ చేశారు నాకు. భయ్ ఈ నెలలోని అదే బెట్టింగ్ లాంటివి జరిగినాయి కదండి. ఇది మన ఐపీఎల్ జరిగింది కదా. ఐపీఎల్ జరిగినప్పుడు అందరికి చాలా వరకు రన్ చేస్తే ఐపీఎల్ టైంలోని నాకు చాలా మంది దగ్గర 4, 5 రెస్టారెంట్ కాల్ చేశారన్నమాట. భయ్ వీక్లో మీరు బిజినెస్ ఎంత చేశారు? మీ పేమెంట్ ఒకసారి ఏమైనా చెక్ చేశారా? అసలు ఎంత పడుతుంది ఏంటి? మీకు ఏమైనా కట్టింది? అవునన్నా నాకు ఆల్రెడీ కట్ అయ్యింది. నాకైతే ఈ నెలలో 65,000 పైన కట్ అయిపోయింది. కానీ అది విత్ ట్యాక్స్ తో కలుపుకుంటే దగ్గర దగ్గర 80,000 వరకు కట్ అయిపోయింది. అదే నవీన్ నేను ఫోన్ చేసి అడిగాను. అడిగితేనేమో మన రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అమౌంట్ రిఫండ్ ఇప్పిస్తాను అన్నాడు. అంటే ఆడ వల్ల కావాలన్నా వాడు ఏమి ఇప్పించలేడు. సరే సరే అదే నాకు కూడా కట్ అయిపోయింది 19,000 అందుకోసం చెప్పి కాల్ చేశాను అని చెప్పి ఆయన అన్నాడు. అలాగే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత కట్ అయిందండి. కానీ తీరమోసి ఈ వీడియో పెట్టిన తర్వాత మాత్రం ఎవడో బయటికి రాలేదు. మీరు ఇంకోసారి చూసి మీరు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుని తర్వాత మీరు అడ్వకేట్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయండి. జస్ట్ ఇంకా అంతా జిరాక్స్ తీసుకొని జస్ట్ ఏదో నా వంతు అయిన ప్రయత్నం డెఫినెట్లీ చేస్తే అది అట్లీస్ట్ కన్స్యూమర్ కోర్టులో వేస్తే డెఫినెట్లీ మీకు సైడ్ ఉంది కాబట్టి న్యాయం ఉంది కాబట్టి అంటే మీ కన్సెంట్ మెయిల్ ఉంటుంది కదండి. ఇప్పుడు మీకు అట్లా యాడ్ రన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారా అట్లీస్ట్? ఏదండి అంటే మీకు యాడ్స్ రన్ చేస్తున్నాము మీ హోటల్ నేమ్ మీద మేము యాడ్స్ రన్ చేస్తున్నాము సో అని చెప్పి మీకు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ మెయిల్ అనే పంపిస్తారా? వాళ్ళు పంపించారా? ఇన్ఫర్మేషన్ మెయిల్ అంటే ఇక్కడ ఒక మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజర్ పంపిస్తున్నారు అనమాట. ఆ మేనేజర్ కూడా ఎలా పంపిస్తున్నాడు అంటే ఏవండి పలానా దానిపైన నేను మీ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాను. మీ రెస్టారెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను పలానా వ్యక్తిని కలిశాను. పలానా వ్యక్తితో యాడ్స్ కోసం అని చెప్పి క్యాంపెయిన్ కోసం అని చెప్పి డిస్కౌంట్ కోసం అని చెప్పేసి మాట్లాడితే ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పి వాళ్ళు మనకు ఒక మెయిల్ పంపిస్తున్నారు అన్నమాట. ఓకే. అప్పుడు ఇవన్నీ అప్లై అయిపోతాయండి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆ మెయిల్స్ కూడా ఇంతకు ముందు ఒకసారి ఆయన ఏదైనా మేనేజర్ నేను ఎవరు పెట్టమన్నాడు ఏం చేసావు అసలు వితౌట్ ఇన్ఫర్మేషన్తో నువ్వు ఎలా పెడతావు అని చెప్పి నేను గట్టిగా రీజన్ ఇస్తే మనడు అదేంటి సార్ నేను మీకు మెయిల్ పంపించాను కదా సార్ మీరు చూసుకోలేదు అంటాడు. నువ్వే మెయిల్ పంపించావు నాకేం తెలుసు నాకు బొచ్చుడు మెయిల్స్ వస్తాయి నాకు అవన్నీ నీదా నాదా అని చెప్పేసుకొని ఇవన్నీ నేను ఎలా చెక్ చేసాను అయినా నేను నీకు రిప్లై ఇవ్వాలి కదా అసలు నేను నీకు ఓకే చెప్పాను ఎస్ చెప్పాను నో చెప్పాను నీకు రిప్లై ఇవ్వాలి కదా అంటే ఏది ఒకసారి చూపించడం వల్ల అప్పుడు ఒకసారి చూపించనమాట. అప్పుడు ఆయన ఓపెన్ చేయడమే మెయిల్ ఓపెన్ చేస్తే అందులోని దీనికోసం డిస్కస్ చేసాను ఉంది. అక్కడ ఓనర్ నేమ్ ఏమైనా ఉందంటే సూర్య అని చెప్పేసి ఉందన్నమాట. సూర్య నా పేరు నాగేశ్వరరావు. సూర్య అనేటోడు ఎవడు మన దగ్గర డిసెంబర్ వరకు మేనేజర్ కింద చేసిన అతను అనమాట. ఓకే. ఆయన పేరు పెట్టి పంపించారు మెయిల్. ఆయన పేరు పెట్టినట్టు పంపించాడు అన్నమాట. అంటే వీళ్ళు రారండి ఏదో పేరుతో కనెక్ట్ అయిపోయినట్టుగా ఏదో రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళావా మాట్లాడము చేసే ఉన్నట్టుగా ఏదో ఫార్మాలిటీస్ కోసం ఒక మెయిల్ పంపించి వదిలేస్తారు అంతే. అందువల్ల నా పేరు తెలియకపోవడం వల్ల కూడా వాళ్ళు కరెక్ట్గా దొరికిపోయాడు దొంగ. జస్ట్ ర్యాండమ్ గా మెయిల్ పంపించేసి వాళ్ళు యాడ్స్ రన్ చేసుకుని వాళ్ళు తెలివిగా అంతే. అంటే దీని అర్థం అంటే ఎక్కువ రెస్టారెంట్ ఏ రెస్టారెంట్ కి అయితే బిజినెస్ జరుగుతుందో ఆ బిజినెస్ లో పేఅవుట్ లో నుంచి మాక్సిమం పేఅవుట్ లో నుంచి కొంచెం కట్ చేసేస్తే ఇంకా పేఅవుట్ లో తెలియదు కదా అని చెప్పి ఓకే రకరకాల పేర్లు చెప్పి పేఅవుట్ లో నుంచి తీసేసుకుంటున్నారు అమౌంట్. అండ్ ఒకవేళ డిస్కౌంట్ కట్ చేసినా కానీ అసలు డిస్కౌంట్ కస్టమర్ కి ఇస్తున్నారు అన్నదైనా మీకు తెలుసు తెలియాలి కదండి. అసలు ఇస్తున్నారు లేదు ఎవరికి తెలుసండి అసలు. ఓకే. ఇక్కడ 125 రూపీస్ ఆఫ్ అంటున్నారు. దాంట్లో నుంచి 60-40 షేరింగ్ అంటున్నారు. 70-30 షేరింగ్ అంటున్నారు. లేదా మన దగ్గర నుంచి ఒక 500 రూపాయలు బిల్ పెడితే 500 రూపాయలు డిస్కౌంట్ కట్ అయిపోయి మిగిలిన బిల్లు మన దగ్గరకు వస్తుంది. మళ్ళీ కస్టమర్కి నిజంగా 500 రూపాయలు పే చేశారని చెప్పేసి ఎలా తెలుస్తుందండి? ఈ 500 రూపాయలు ఫుడ్ వాల్యూ మనకి పే చేసిన అమౌంట్ వరకు చూపిస్తుంటారు. కానీ వాళ్ళు మళ్ళీ కింద డెలివరీ ఛార్జెస్ అని చెప్పేసి 40 రూపాయలు 80 రూపాయలు మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి 20 రూపాయలు 30 రూపాయలు దీంతో పాటు ట్యాక్స్ అని చెప్పి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ కస్టమర్ దగ్గర నుంచి ఇంకో 100-100 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా తీసేసుకుంటుంది. ఈ రెయిన్ ఎఫెక్ట్ ఛార్జెస్ ఏంటంటే అది ఎవరికి మీకేనా లేకపోతే కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటారా? ఏమండి అది కూడా అర్థం కాదు మనకి. నేను పెట్టుకున్నప్పుడు అయితే నాకైతే నేను ఎటువంటి ఆఫర్ లేకుండా నేను వేరే రెస్టారెంట్ నుంచి
సరే మన దగ్గర నుంచి చూసుకుంటే నా దాంట్లో 125 రూపీస్ ఆఫ్ ఉంటే నేను ఏం చేశానంటే 300 రూపాయల ప్రోడక్ట్ ఒకటి బుక్ చేసినప్పుడు నాకు 175 రూపీస్ పడాలి. అది 175 రూపీస్ కాదండి, అది 224 రూపీస్ పడ్డది అన్నమాట నాకు ఎక్స్ట్రా ఛార్జెస్ కలుపుకుంటేని. మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ మళ్ళీ కస్టమర్ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు? ఇప్పుడు ఈ ట్రావెలింగ్ కు డెలివరీ ఛార్జెస్ తర్వాత ఇవన్నీ మ్యాప్ కోసం వీటి కోసం రావడానికి కదా, ఆ ఆన్ బోర్డింగ్ చేయడానికి కదా మన దగ్గర నుంచి వీళ్ళు 35% 40% కట్ చేసుకుంటే డెలివరీ ఇస్తామని చెప్పేసి మన దగ్గర పర్సెంటేజ్ ఎందుకు కట్ చేసుకుంటారు? అంతా కస్టమర్ కి ఫ్రీగా డెలివరీ చేద్దాం ఉద్దేశంతో కట్ చేసుకుంటున్నారు. ఓకే, ఈ 35% లో డెలివరీ పార్ట్నర్ కి కొంచెం, స్విగ్గీ వాళ్ళకి కొంచెం ఉండాలి. అది కాకుండా ఎక్స్ట్రా మళ్ళీ కస్టమర్ దగ్గర తీసుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ వాళ్ళ పైన కూడా వేస్తున్నారు. కానీ కస్టమర్ ఎంత పే చేశారు అనేది మనకి ఎక్కడ తెలియదు. వాళ్ళు ఏది చెప్తే అదే మనం నమ్మాలి. వాళ్ళు 50 రూపాయలు పే చేశారంటే 50 రూపాయలు అనేసి నమ్మాలి, 100 పే చేశారంటే 100 రూపాయలు అని చెప్పేసి నమ్మాలి. వాళ్ళు ఎంత పే చేస్తారు అనేది ఎవరికి తెలియదు, కస్టమర్కి తప్ప. వీటిలన్నింటినీ కలిపెట్టాలి అంటే ఎక్కడెక్కడైతే ఆఫర్ రన్ అవుతుందో ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఆ రెస్టారెంట్ పేరు తీసుకోవాలి, పేరు తీసుకొని ఆ రెస్టారెంట్ లో నుంచే డైరెక్ట్ గా అక్కడ లైవ్ లోనే మీరు ఒక ఆర్డర్ పెట్టాలి. లైవ్ లోనే ఒక ఆర్డర్ పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఆ బిల్లుని కూడా వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకోవాలి. అప్పుడు మీరెంత పే చేశారు, అక్కడ వాళ్ళకి ఎంత పడ్డది అనేది క్లియర్ గా రెండింటిలో క్లియర్ కనిపిస్తుంది. ఒకటి ఐడి ద్వారా మీరు ఎంత పే కస్టమర్ ఎంత పే చేశారు, వీళ్ళు ఎంత పే చేశారు అనేది. అలాగా మనం ఎక్కడ మాట్లాడేటప్పుడు కూడా గుడ్డిగా మాట్లాడుకుంటా ఈ ప్రూఫ్స్ అనుకోండి బాగుంటది కదా. ఇప్పుడు మనం ఎక్కడైతే ఆఫర్ నడుస్తుందో ఏదైతే ఏ రెస్టారెంట్ కోసం ఆఫర్ పెట్టి డైరెక్ట్ గా ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత ఏమండి నేను ఇప్పుడు ఒక ఆర్డర్ పెడతానండి, దాని బిల్లు కూడా నాకు ఇచ్చేయండి, నేను కంపెనీకి పెట్టుకోవాలని చెప్పాలి. డైరెక్ట్ గా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం అక్కడ వాళ్ళ ముందే ఆర్డర్ పెట్టాలి. అప్పుడు దాంట్లో వాళ్ళకి యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత పేడ్ అయ్యిందని చెప్పేసి బిల్లు వస్తుంది. అప్పుడు మనకెంత ఇక్కడ కస్టమర్ గా మనకెంత కట్ అయిందో తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటున్నారా లేదా, ఎవరికి వర్తిస్తుంది, అది అందరికీ వర్తిస్తుందా లేదా, కొంతమంది దగ్గర తింటున్నారా లేదా, మూమెంట్ సిచ్యువేషన్ బట్టి డిమాండ్ చేసి తింటున్నారా అనేది మనకు అర్థమైపోతుంది. అదే జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మీకు కాల్ చేశాను. అదే ఇలా జరుగుతుంది అన్నమాట. ఓకే, నేను దీని గురించి ఒకసారి వీడియో చేస్తాను. వీలైతే ఈ రికార్డింగ్ కొంచెం యూజ్ చేసుకోవచ్చు కదా, మీకు ఏం ప్రాబ్లం లేదు కదా? నాకు ఇబ్బంది ఏం లేదని వాడుకోవచ్చు. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఓకే విన్నారు కదా. సో ఇలా జరుగుతుంది అనమాట. ఆయన ఏం చెప్తున్నాడు, మా కన్సర్న్ లేకుండా మాకు అంటే ఎవరైతే రీజనల్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ మేనేజరే మెయిల్ పంపిస్తున్నారంట. ఎప్పుడో ఒక మెయిల్ పంపించేసి మేము యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కానీ మా దాంట్లో ఆఫర్స్ని ఎనేబుల్ చేస్తున్నారు, మేము డిజేబుల్ చేస్తున్నా కానీ వాళ్ళు ఎనేబుల్ చేస్తున్నారు అని చెప్తున్నారు డైరెక్ట్గా. సో కొన్ని ఆఫర్స్ని మనం వీళ్ళు డిజేబుల్ చేసుకోవచ్చు అంట, కొన్ని ఆఫర్స్ని డైరెక్ట్గా వాళ్ళే ఎనేబుల్ చేస్తారంట. సో అలాంటప్పుడు ఏంటంటే మాకు నష్టం జరుగుతుంది కదా అని చెప్పి వీళ్ళు అంటారు. ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నప్పుడు 200 రూపాయల బిర్యానీ లేదా 300 రూపాయల బిర్యానీ 175 రూపాయలకే మనకు వస్తుంది కదా. సో మనకి ప్లస్సే కదా. సో రెస్టారెంట్ వాళ్ళకి ఏం జరిగితే ఏంటి మనకి ఎందుకులే, మనకి తక్కువకి వస్తుంది అని చెప్పి మనం అనుకుంటుంటే వీళ్ళేం చెప్తున్నారు, దానికి అసలు నీకు 175 రూపాయలకు వస్తుందో లేదో నీకు తెలియదు, కస్టమర్కి ఇస్తున్నారో లేదో తెలియదు కదా. కస్టమర్కి ఇచ్చినా కానీ సరే ఓకే 175 రూపీస్కి బిర్యానీ వేస్తే సో మా ఆ హోటల్కే ప్రమోషన్ జరిగింది, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు అన్న పాయింట్లో ఆలోచించరా. కానీ బట్ ఆ కస్టమర్కి 175 రూపీస్కి అది ఇస్తున్నారో లేదో తెలియట్లేదు. జస్ట్ మేము 125 రూపీస్ కూపన్ అప్లై జరిగింది అని మాత్రమే చెప్తున్నారు తప్పితే అది కస్టమర్ ఎంత పే చేశారనేది మాకు రావట్లేదు ఇక్కడ అని వీళ్ళు చెప్తున్నారు. కస్టమర్ ఎంత పే చేశారు ఏంటనేది చూపించట్లేదు, వీళ్ళు వేరేలాగా లెక్క చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు యాడ్స్ రన్ అవుతాయి కదా. సో యాడ్స్ రన్ అయినప్పుడు ఆ యాడ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాడ్ మీద క్లిక్ చేసి ఆ హోటల్ లోపలికి వెళ్ళి ఆ హోటల్ నుంచి ఆర్డర్ బుక్ చేసుకుంటే ఒక్కొక్క యాడ్కి 12 రూపాయలు ఎంత కట్ అవుతుందంట వీళ్ళకి. ఎంతమందికి యాడ్స్ రన్ అవుతాయి, సో ఎంతమంది ఆ యాడ్స్లోకి వెళ్ళి తీసుకుంటారు అనేది కూడా ఓన్లీ స్విగ్గీ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మాకు వచ్చేసరికి మాకు అంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు అని చెప్పి రెస్టారెంట్ ఓనర్స్ చెప్తున్నారు. సో ఆ యాడ్ రన్నింగ్ చేయటం అనేది, ఆ యాడ్ క్యాంపెయినింగ్ అనేది కంప్లీట్లీ అదొక స్ట్రాటజీ. అక్కడి నుంచి ఎక్కువ డబ్బులు తీసేసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఆ డిస్కౌంట్స్ దగ్గరికి వచ్చేసరికి అసలు కస్టమర్స్కి అంత డిస్కౌంట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదని కూడా తెలియట్లేదు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, డిస్కౌంట్ కూపన్ అప్లై అవుతుంది, సో దాని తర్వాత ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్పి మొత్తం డబ్బులు వెనక్కి వస్తాయి, వేరే ఛార్జెస్ వేస్తారు. సో ఆ ఛార్జెస్తో ఈక్వల్ అయితే ఏముంటుంది, మళ్ళీ అది 200కో 270కో వచ్చింది. సో ఒక నార్మల్ కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు, మన యాక్చువల్ బిర్యానీ 300 కదా, సో మనకి డిస్కౌంట్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇవన్నీ ఆడితే మళ్ళీ అది 250కో 260కో వచ్చింది కదా, సరే 40 రూపాయలు తగ్గినట్టే కదా అని అనుకుంటాడు ఎవరైనా. కానీ 300 పెట్టాలనుకున్నాము, దాంట్లో 40 రూపాయలు ఇంకా తగ్గింది కదా, సర్లే ఏదైతే ఏమేంలే అని చెప్పి ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. మనం అలాగే ఆలోచిస్తాం, ఏ కామన్ మ్యాన్ అయినా కానీ అలాగే ఆలోచిస్తారు.
సో వాళ్ళు కూడా అలాగే ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా ఉంటారు కాబట్టి సో ఫైనల్గా ఏంటంటే వీళ్ళకి లాస్ అవుతుంది, వీళ్ళకి లాభం వస్తుంది. ఏవైతే రెస్టారెంట్స్ మంచిగా బిజినెస్ చేస్తాయో, ఏ రెస్టారెంట్స్ దగ్గర నుంచి ఎక్కువగా బల్క్లో ఆర్డర్స్ వస్తుంటాయో ఆ రెస్టారెంట్స్కి ఎక్కువ మోసం జరుగుతుందని చెప్పి ఆ పర్సన్ చెప్తున్నాడు. దీని మీద ఎవరూ ఫైట్ చేయట్లేదు. యాక్చువల్గా రెస్టారెంట్స్కి అన్నిటికీ యూనియన్స్ ఉంటాయి కదా, ఒక్క యూనియన్ వాళ్ళు బయటకు వచ్చి ప్రెసిడెంట్లో వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడట్లేదు. అండ్ చాలామందికి జరుగుతుంటుంది ఇలాగా, వాళ్ళ పేఅవుట్స్లో వాళ్ళకి లాస్ అవుతూ ఉన్నాయి. ఎందుకు గట్టిగా మాట్లాడాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఒక రెస్టారెంట్కి పొరపాటు నడపలేక వాళ్ళకి లాస్ అయితే ఆ రెస్టారెంట్లో పనిచేసే ఎంతోమంది వర్కర్స్కి పని లేకుండా పోద్ది. ఇప్పుడు ఈయన రెస్టారెంట్లో కూడా చాలామంది వర్క్ చేస్తుండేవాళ్ళు, ఆ వర్కర్స్ని తీసేశారు, మేనేజర్ని తీసేశాడు, చాలామంది డిష్ వాషర్స్ని తీసేశాడు ఈయన. వాళ్ళందరికీ ఉపాధి లేకుండా పోయింది కదా. సో ఈ విధంగా ఆలోచించినా కానీ ఇది పెద్ద స్కామే. ఈయన ఒక్కడే దగ్గర లాస్ట్ 3 months నుంచి ఒక 6 లక్షలు మోసపోయాడంటే, ఈయన 1.5 year నుంచి స్విగ్గీతో అసోసియేట్ అయి ఉన్నాడంట. మరి ఎంత వరకు నష్టపోయాడో ఆలోచించండి. ఇలా ఓవరాల్ ఎన్ని హోటల్స్ నష్టపోయాయో ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక హోటల్ మా ఫ్రెండ్ వాళ్ళది హైదరాబాద్లో, వాళ్ళకి కూడా సేమ్ ఇలాగే జరుగుతుందంట. సో చాలాసార్లు వీళ్ళు యాడ్ రన్ చేయొద్దు అన్నప్పుడు యాడ్ రన్ చేయట్లేదంట. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యాడ్ రన్ చేస్తున్నారంట. మీ యాడ్ రన్ చేయడం వల్లే మీ హోటల్కి ఎంత ప్రమోషన్ వస్తుంది, లేకుంటే మీకు స్విగ్గీలో ఇన్ని ఆర్డర్స్ రావు అని వాళ్ళు డిక్లేర్ చేసి చెప్తున్నారంట. సో అలాంటప్పుడు ఎవరైనా రెస్టారెంట్ ఎవరైనా ఏమనుకుంటారు, సర్లే మనకి ఆర్డర్స్ వస్తున్నాయి కదా, సరే యాడ్ రన్ అయితే రన్ అయిందిలే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. బట్ అది ఎంతమందికి యాడ్ కనిపిస్తుంది, దాంట్లో ఎంతమంది సెలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్తున్నారు అనేది ఆ డేటా అనేది యాక్యురేట్ డేటా ఇవ్వట్లేదు. సో వీళ్ళేంటి, సో ఒకళ్ళకి రన్ అయితే 12 రూపాయల లెక్కన, ఒకళ్ళకి కనిపిస్తే 12 రూపాయల లెక్కన, అది ఎంతమందికి కనిపిస్తుందో తెలియట్లేదు. మొత్తానికి ఇంత డబ్బులు అవుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పేస్తున్నారు ఫైనల్గా. మళ్ళీ దాని మీద జిఎస్టీలు. సో ఇలా నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఎవరు బయటకు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు అంటే, బిజినెస్ పోతుంది, ఎంతో కొంత బిజినెస్ పోతుంది ఖచ్చితంగా. సో దాని త్రూ వచ్చే బిజినెస్ ఎంతైతే ఉంటుందో, సో దాని త్రూ వచ్చే బిజినెస్ కంప్లీట్లీ లాస్ అవుతారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు కదా అంటే, ఉన్న డేటా మొత్తం కలెక్ట్ చేస్తాము, సో దాని తర్వాత కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తాం అంటున్నారు. ఇది కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ అయితే తప్పితే దీనికి ఒక సొల్యూషన్ రాదు. ఈయన బయట కూర్చొని మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, మనం బయటకు వచ్చి మాట్లాడడం వల్ల, యూట్యూబ్లో మాట్లాడడం వల్ల సమస్య నలుగురికి తెలుస్తుంది తప్పితే సొల్యూషన్ రాదు. సో సమస్య నలుగురికి తెలిసినప్పుడు, సో ఆ నలుగురు త్రూ ఎక్కువ మందికి రీచ్ అయితే దీని గురించి మాట్లాడుకుంటారు అన్న ఒకే ఒక్కటి తప్పితే కొంచెం జాగ్రత్తగా ఉంటారు, లేదా దీని ద్వారా ఎవరైనా నష్టపోయి ఉంటే ఒక నలుగురు ముందుకు వస్తారు అన్న థాట్లో ఆయన వీడియో చేసినట్టున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయనకి అలా ఆ విషయంలో కూడా ఆయనకి ఆ సపోర్ట్ రాలేదు. అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న హోటల్స్ ఏవైతే ఉన్నాయో 12 హోటల్స్ 13 హోటల్స్ ఉన్నాయంట, ఆ ఓనర్లే ఆయనకి సపోర్ట్గా రాలేదు. చాలా పెద్ద హోటల్స్ ఉన్నాయి కదా, సో అనకాపల్లి, అటుపక్క రాజమండ్రి, అటు చుట్టుపక్కలంతా తుని, అటుపక్కల ఉన్నాయి కదా, ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు, ఆయనకి సపోర్ట్గా రావట్లేదు. యూనియన్ అంటారు మళ్ళీ పాపం. ఆ స్విగ్గీ పర్సన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అసలు ఏం జరుగుతుంది, ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, వీళ్ళ పేఅవుట్లు అన్నీ తీసి చూపించవచ్చు కదా. ఆఫ్లైన్లో మాత్రం మాకు ఎంత నష్టం వస్తుంది అంత నష్టం వస్తుందని చెప్తుంటే, మరి ఆన్లైన్లోకి వచ్చి మీరు మాట్లాడాలి కదా. ఒక బ్లింకిట్ పర్సన్ని ఎవరో ఒక అతను కించపరిస్తే మొత్తం బ్లింకిట్లో యాప్లో పనిచేసే డెలివరీ బాయ్స్ అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు, ఫైట్ చేశారు. మరి హోటల్ ఓనర్స్ ఇంత అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మీరు మాట్లాడాలి కదా బయటకు వచ్చి. నేను ఎందుకు ఇదంతా అడుగుతున్నానంటే, ఫస్ట్ ఒకటి అన్ఎంప్లాయ్మెంట్కి గురవుతారు చాలామంది, అండ్ నెక్స్ట్ హోటల్ మూతబడిపోతే అనవసరంగా చుట్టుపక్కల వాళ్ళకి చాలామందికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆ హోటల్ మీద డిపెండ్ అయి ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇండైరెక్ట్గా సరుకులు ఇచ్చేవాళ్ళు కానీ, లేకుంటే ఇంకా బియ్యం ఇచ్చేవాళ్ళు, వేరే చికెన్, నాన్ వెజ్, సో ఇలాంటివి ఎవరైతే సప్లై చేసేవాళ్ళో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత నష్టపోతారు. ఇది ఒక చైన్ సిస్టమ్ కదా. సో ఈ చైన్ సిస్టమ్ బ్రేక్ అవుతుంది అనవసరంగా. పాపం డెలివరీ ఎవరైతే చేస్తున్నారో ఆ డెలివరీ బాయ్స్కి పోనీ ఏమన్నా 4 రూపాయలు లాభం జరుగుతుంది కదా, సర్లే అనుకుంటే ఎవరో ఒక్కరికైనా న్యాయం జరుగుతుంది. ఇద్దరు రెస్టారెంట్ ఓనర్స్ మోసపోతున్నారు, సరే పోనీ కస్టమర్స్కి ఏమైనా న్యాయం జరుగుతుందంటే వీళ్ళకి లేదు. పోనీ ఎవరైతే డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారో పోనీ వాళ్ళకైనా న్యాయం జరుగుతుంది, వాళ్ళకైనా 4 రూపాయలు దొరుకుతుంది అంటే వాళ్ళకి కూడా దొరకట్లేదు 4 రూపాయలు. ఫైనల్గా మొత్తం దొరుకుతుంది, వెళ్తుంది, స్విగ్గీ వాళ్ళకే వెళ్తుంది, కోట్ల రూపాయలు వాళ్ళకే వెళ్తున్నాయి తప్పితే ఈ ముగ్గురులో ఎవరూ బాగుపడట్లేదు. మరి ఈ ముగ్గురులో ఎవరూ బాగుపడకుండా స్విగ్గీ ప్లాట్ఫామ్ ఒక్కటే బాగుపడుతుంటే మరి దీని గురించి ఆలోచించాలి కదా ఖచ్చితంగా. సో క్వశ్చన్ చేయాలి కదా ఎవరొకరు. అంటే లైక్ మన కన్సెంట్ లేకుండా ఇలా యాడ్స్ రన్ చేయొద్దు. మీరు ఓకే ఆఫర్లు రన్ చేశారంటే ఓకే, అదొక పద్ధతి. సో కన్సెంట్ లేకుండా అయినా కానీ, కన్సెంట్ తోట అయినా కానీ ఆఫర్లు రన్ చేయడం ఓకే. ఈ యాడ్లు రన్ చేయడం అనేది ఒక పర్సన్ వద్దు అన్న తర్వాత మా హోటల్కి ఉండే రీచ్ చాలు,
మా హోటల్ ఆల్రెడీ అలవాటు అయిపోయింది, ఒకవేళ అప్లై చేస్తే ఒక ఆర్డర్ చేస్తే ఆ అనకాపల్లి చుట్టుపక్కల మహా అంటే ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో మాత్రమే చేస్తారు, కానీ ఏ విశాఖపట్నం నుంచో ఏ విజయనగరం నుంచో చెయ్యరు కదా ఆర్డర్లు. మరి ఆ రేంజ్లో ఉండే వాళ్ళకి మా హోటల్ పాపులర్, మా హోటల్ తెలుసు, రెగ్యులర్గా ఆర్డర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పి ఆ పర్సన్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా యాడ్స్ రన్ చేస్తున్నారంటే సో దేనికి? డబ్బులు దొబ్బడానికే కదా. సో ఇలాంటివి ఆపాలి. ఇలాంటివి ఆపినప్పుడే సో రెస్టారెంట్ ఓనర్స్ కొంచెం బాగుపడతారు కదా. ఎందుకు రెస్టారెంట్ ఓనర్స్ కడుపు కొట్టాలి? నలుగురు కడుపు నింపుతున్నారు అప్పుడు. సో ఇదన్నమాట యాక్చువల్ ఇష్యూ. సో దీని మీద ఆయన కోర్టుకి వెళ్తారంటున్నారు. చూద్దాం ఏం జరిగింది ఏంటి అనేది. అంటే జై హింద్.